చూడండమ్మా, లలితా హ్మ్. శాస్త్రము చదివే విధానము హ్మ్. అందరికంటే ముందు లలితా శాస్త్రం చదివేందుకు చాలా మంది భయపడతారమ్మా. ఆ! మనకి కొంతమంది మన పెద్దలు అంటే మన కొంతమంది గురువులు లాంటి వాళ్ళు హ్మ్. మీరు లలితా శాస్త్రం తప్పు చదివితే మీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చాలా భయపెట్టేస్తున్నారు. ఆ భయం కొద్దీ లలితా శాస్త్రము, లలిత అమ్మవారు ఏమిటి, ఆ తత్వం ఏమిటి అని తెలుసుకోవట్లేదు, చదవడానికి ధైర్యం చూపించట్లేదు. నిజమమ్మా అది. అలాంటి పరిస్థితిలో మేము హ్మ్. ఈ 4 ఏళ్ల ఈ ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా హ్మ్. వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొడుతూ హ్మ్. వాళ్ళకి చక్కగా లలితా శాస్త్రం ఎలా నేర్పాలి, ఎలా చదవాలి అని మేము నేర్పడం ప్రయత్నించాము. హ్మ్. ఇందులో భయం పడకూడదమ్మా, ధైర్యం ఎక్కువ. హ్మ్. అమ్మవారు అమ్మంటే మాతృ. హ్మ్. మనం చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఆవిడ క్షమిస్తుంది. హ్మ్. ఆ భావనతో మనం చేస్తే కనుకైతే హ్మ్. తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. హ్మ్. ఈ భయాన్ని భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ అమ్మవారు చెప్తుంది. హ్మ్. ఆవిడ భక్తికి ప్రియం పొందుతుంది. హ్మ్. అలాగే ఏ భక్తితో మనం చేస్తామో భక్తికి వశం అయిపోతుంది. హ్మ్. భక్తి వశ్య, భక్తి గమ్య, హ్మ్. మనకి ఏదైతే కావాలో ఆ గమ్యానికి తీసుకెళ్తుంది. హ్మ్. భయాపహ, మనలో ఉన్న భయాన్ని ఆవిడ పోగొడుతుంది. పోగొడుతుంది. హ్మ్. ఎప్పుడైతే భయం పోగొడుతుందో మనం అమ్మవారికి భయపడటం ఎందుకు చెప్పండి? హ్మ్. ఏం పర్వాలేదమ్మా, ఇవాళ నాకు ఈ తప్పు వచ్చింది, రేపు ఈ తప్పు రాకుండా నేను కరెక్ట్ చేసుకుంటాను. హ్మ్. మనం కరెక్ట్ చేసుకునేది మనలోనే కదమ్మా ఉంది. హ్మ్. కానీ కావాలని ఇవాళ తప్పు చేసి మనం కరెక్ట్ చేసుకోకుండా, మనం ఎందుకు చేసుకోవాలని ఆలోచించకుండా కరెక్ట్ చేసుకోవాలి అని మనం ఒకటి మనసులో పెట్టుకోవాలి. అదే మేము క్లాసెస్లో చెప్తాము. హ్మ్. ఇప్పుడు లలితా పరివార్ ద్వారా హ్మ్. మాకు రోజు మార్నింగ్ 11 నుంచి 5 వరకు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. ఆహా. ఒకటి లలిత ఒకటే కాదు, హ్మ్. సౌందర్య లహరి, శివానంద లహరి, ఇవన్నీ నేర్పిస్తారమ్మా. విష్ణు సహస్రము, భగవద్గీత, హ్మ్. రామాయణము. పిల్లలకైతే రామాయణం నేర్పుతున్నామమ్మా. హ్మ్. పిల్లలకి చాలా అవసరము. హ్మ్. రామాయణంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. హ్మ్. అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు. రాముడు అంటే ఏమిటి, రావణుడు అంటే ఏమిటి, లక్ష్మణుడు అంటే ఏమిటి, హ్మ్. త్యాగం ఎలా చేస్తారు, హ్మ్. ఇవన్నీ పిల్లలకి తెలియాలి. హ్మ్. అలా ఇలా పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నారు. ఇప్పుడు లలితా శాస్త్రంకి వచ్చేసరికి హ్మ్. ఇందులోనమ్మా లలితా శాస్త్రము చదివే ఒక పద్ధతి ఉంటుంది. హ్మ్. ప్రతి లైన్లోనూ హ్మ్. కొన్నింటలో 3 నామాలు ఉండొచ్చు, కొన్నింటలో హ్మ్. 5 నామాలు ఉండొచ్చు, కొన్నింటలో ఒక నామం ఉండొచ్చు. హ్మ్. ఆ నామములు ఎలాగైతే మనకు అక్కడ ఉందో, ఆ లైన్లో ఉందో హ్మ్. దానిని, ఆ నామాన్ని మనం అక్కడ అలాగే చదవాలి. హ్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొలి శ్లోకం చూసుకుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అక్కడ 3 నామాలు ఉంది. హ్మ్. ఆ 3 నామాలు అనమాట. హ్మ్. ఆ 3 నామాలకి కాస్త శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎప్పుడైతే ఇది చదువుతామో మన లోపలికి ఆ భావన వచ్చేయాలి. అమ్మా శ్రీమాత, ఆ భావన రావాలి. అమ్మా శ్రీ మహారాజ్ఞి, అమ్మా నువ్వు రాణిలా ఉన్నావమ్మా, మమ్మల్ని అందరినీ పాలించడానికి నువ్వు మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకుంటున్నావమ్మా, ఒక తల్లిలాగా. శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, చక్కగా మమ్మల్ని అందరినీ పాలిస్తూ మళ్ళీ లయం కూడా నువ్వే చేసుకుంటున్నావు. ఆ భావన మనలో వచ్చేయాలన్నమాట. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తత్వం మనకు కనిపించిపోవాలి. ఆ భావనతో ఎప్పుడైతే చదువుతామో అది మనకు ఫలిస్తుంది. తర్వాత ఈ లలితా శాస్త్రంలోనమ్మా ఒక నామం ఉండే నామాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి అంటే మనకి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక, ఇవన్నీ ఒక సింగల్ నామములు. అక్కడ మధ్యలో బ్రేక్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో బ్రేక్ చేసి దీర్ఘాలు తీసేస్తారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అమ్మవారి యొక్క నుదురు అష్టమి చంద్రుడిలా ఉన్నాడు అని ఆ నామం తలుచుకుని వెంటనే ఇది గుర్తొచ్చేయాలి. అక్కడ అష్టమి చంద్ర విభ్రాజ అని దీర్ఘం తీస్తారు. దీర్ఘం తీసేసరికి అది మీనింగ్ మారిపోతుంది. ఇలాంటివి చాలా నామాలు ఉన్నాయి. మధ్యలో దీర్ఘాలు తీయడం కానీ బ్రేక్ చేయడం కానీ అవి తెలుసుకోవాలి. అది మేము నేర్పుతాము. అమ్మా ఇక్కడ ఇలా పలకాలి. అలాగే కొన్ని చాలా ఇంపార్టెంట్ నామాలు ఉన్నాయి, తప్పి చదివితే దాని మీనింగ్ మారిపోయి అమ్మవారిని నిందిస్తున్నట్టు అవుతుంది. అమ్మవారి స్తోత్రం చేస్తున్నాం అంటే అమ్మవారిని స్తుతిస్తున్నాము. అదే నామం తప్పు చదివితే అమ్మవారిని నిందిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 51వ నామము. 51వ నామం చూడండి. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత, అక్కడ దుష్ట దూర ఒక నామము, దురాచార శమని ఒక నామము. కానీ చాలా మంది అమ్మా ఇక్కడ దురాచార
శమని అలా చదువుతారు. అంటే అక్కడ ఏంటవుతుంది, దురాచార శమని అన్న దానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న దురాచారాలని అమ్మవారు తీసేస్తుంది అని మనం స్తుతిస్తున్నాం అమ్మవారు. దురాచార శమని, మనలో ఉన్న దురాచారాలని ఆవిడ తీసేస్తుంది, తీసేయమని ప్రార్థిస్తున్నాము. అదే విడతీస్తే దురాచార అంటే అమ్మవారిని, అమ్మ నువ్వు దురాచారురాలు, నింద, అక్కడ అమ్మవారికి నింద జరుగుతోంది. శమని తర్వాత తీసుకొస్తున్నారు, ముందు దురాచార, అది చాలా తప్పు. ఇలాంటివి చాలా ఉన్నాయి, కలిపి చదవాలి. అలా చదివితే మనకి ఆ ఫలితం దక్కుతుంది. మీరు 999 నామాలు చాలా బాగా చదివారు, ఈ ఒక్క నామం తప్పు చదివారు, మీకు అంతా ఆ మిగిలిందంతా కూడా ఫలితం దక్కదు. అమ్మవారు మనని పనిష్మెంట్ ఇవ్వదు, ఏమి చెయ్యదు మనకి. కానీ మనం ఇంత కష్టపడి ఇంత చదివిన తర్వాత అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాము, అమ్మ మాకు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంచు అని. ఇంత చదివిన తర్వాత ఆ తప్పు చదివితే ఆ ఫలితం దక్కదు, అంతకంటే ఏం కాదు. భయపెడుతున్నారు అందరూ, చాలా మంది శిక్షిస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా అనే మాట విన్నాం చాలా చోట్ల. అవునమ్మా, అలా ఉంటుందా? అసలు లేదమ్మా, అస్సలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మనం తెలుసుకుని ఈ లలితా శాస్త్రం అనేది గురుముఖంగా నేర్చుకోవాలి. గురువు మీకు చెప్తారు, ఇది ఇక్కడ కరెక్ట్, ఇది ఇక్కడ రాంగ్. ఒకవేళ చక్కగా నేర్చుకోవాలనుకుంటే ఎన్ని రోజుల్లో వస్తుందమ్మా? మాది 2.5 months పడుతుంది మాకు నేర్పడానికి. ఈ లలితా శాస్త్రం నేర్పడానికి 2.5 months మేము చదివిస్తాం అనమాట. నేర్పడం అంటే చెప్పేయడం కాదు. చాలా మంది చూడండి, ఇప్పుడు బోల్డ్ అని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. చాలా మంది మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు అక్కడ సాటిస్ఫైడ్ లేక ఇక్కడ జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే చెప్పేస్తారు, చెప్పుకుంటూ వెళ్ళిపోయి మీరు ప్రాక్టీస్ చేసుకోండి అంటారు. మేము అలా కాదు, మేము వాళ్ళందరి చేత క్లాసులోనే చదివిస్తాము. మా మెంటర్స్ ఎంత మంచి మెంటర్స్ అంటే ప్రతిదీ క్లాస్, గంట క్లాస్ చెప్తారమ్మా. మొత్తం 15 మంది మెంటర్స్, వేరు క్లాసెస్ లో వేరు మెంటర్. ప్రతి క్లాస్ కి 2 ఉంటారు, అడ్మిన్, మెంటరు, అందరూ చూసుకుంటూ ఉంటారు. మేము చెప్తాం అన్నమాట, ఇక్కడ తప్పు, ఇది ఇలా చదవకండి అమ్మా, ఇలా చదవండి అమ్మా. వాళ్ళకి వచ్చే వరకు చెప్తాము, 3-4 times ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ దగ్గర ఏ ఏజ్ వాళ్ళు నేర్చుకుంటున్నారమ్మా? ఇప్పుడు ప్రస్తుతము అంటే 16 years అబోవ్ వాళ్ళందరూ ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా అన్నమా 70 years అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తోంది, అయ్యో ఇంతకాలము మేము చాలా తప్పులు చదివామే, మాకు తెలియక ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత మాకు మా తప్పులు తెలుస్తున్నాయని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సమయం అమ్మా? సమయము గంట సమయం, రోజు గంట. మండే టు ఫ్రైడే ఉంటాయి క్లాసెస్. ప్రతిరోజు గంట క్లాస్ ఉంటుంది. ఏ టైంకి? ఇప్పుడు బ్యాచ్లు కూడా 2 బ్యాచ్లు. ఒక్కొక్క బ్యాచ్లో నేను 4 అంటే ఒక్కొక్క గ్రూప్లో 5 బ్యాచ్లు తీసుకుంటాను నా ల్యాప్టాప్ నుంచి. ఒక్కొక్క బ్యాచ్లో 70-80 members జాయిన్ అవుతున్నారు. అంటే ఇంచుమించు 4 బ్యాచ్లు అంటే 280 మందికి ఒక టైం, 11 to 12. అదే మళ్ళీ 12:30 to 1:30 కూడా లలిత ఉంది. ఎందుకంటే దీన్ని నేర్చుకునే వాళ్ళు చాలా మంది అమ్మ. ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నాం, మన తెలుగు వారు ఎక్కువగా. ఎప్పుడైతే ఇది తెలుస్తోందో వాళ్ళకి తప్పులు చదువుతున్నామని అందరూ జాయిన్ అవుతున్నారు. వాళ్ళే అంటున్నారు, అమ్మ మేము ఎన్ని తప్పులు చేస్తున్నాము అని. సెకండ్ బ్యాచ్ లో కూడా 50 to 60 మంది ఉన్నారు. అక్కడ కూడా 3-4 బ్యాచ్. ఇలాగా నేను చెప్పుకుంటూ వెళతాను. మా మెంటర్స్ అందరూ కూడా నేను లీవ్ అయిన తర్వాత నాకు ఇంకో క్లాసెస్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ చేత చదివిస్తూ ఉంటారు. ఇది మా రొటీన్ అన్నమాట లలితా పరివారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేరు క్లాసెస్ వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి గంట మాత్రం, గంట. ఒక్కొక్క బ్యాచ్ కి గంట. ఈ విధంగా చాలా ఇప్పుడు చెప్తేనే నాకు చక్కగా ఆసక్తి వస్తుంది. ఎలా చెప్తాను, ఈసారి మీ ద్వారానే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను తప్పకుండా. ఎప్పుడైతే మనకి లలిత అసలు నిజం చెప్తున్నాను, నా జీవితంలో చాలా చేంజెస్, ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే ఈ లలితా శాస్త్రం అమ్మ. మీరు చెప్తే నమ్మరు, ఈ లలితా శాస్త్రాన్ని నేను ఎంత గట్టిగా పట్టుకున్నానంటే దాని తత్వాన్ని తెలుసుకుని, అమ్మ ఏమిటి, ఎందుకు, నేనేమిటి, నేనేం చేస్తున్నాను అంటూ ఆ తత్వాన్ని పట్టుకుని నన్ను నేను అమ్మతో కనెక్ట్ చేసుకుంటూ ఈ లలితా శాస్త్రం అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే నేను చదవగలిగానో అప్పుడు నిజంగా నాకు అప్పుడు అనిపించింది, ఆహా ఇది కదా అని. ఆ అమ్మవారే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. నిజంగానే ఈ లలితా శాస్త్రమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఎన్నిసార్లు చదువుంటారమ్మా ఇప్పటిదాకా మీ జీవితంలో? నేను ప్రతిరోజు నిత్య పారాయణ నాది. అయిపోయిందో అయితే ఒక్క రోజు కూడా మాననమ్మా. రోజు ప్రతిరోజు కంపల్సరీ. అది లేకపోతే నాకు ఏ రోజైతే చెయ్యనో మీకు ఇంకా నోటికి వచ్చేసింది కదా పూర్తి.
అది బై హార్ట్ ఉంది. నేను పొద్దు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి కదా, కొంచెం టైం పడుతుందని గణేష్ని పెట్టాను. గణేష్ పూజ అంతా అవుతోంది. లలితా శాస్త్రం చదవడానికి టైం దొరకలేదు. ట్రైన్లో కూర్చొని చదువుకున్నాను. ఎందుకంటే బాగుండదు, మనకే అనిపించేస్తూ ఉంటుంది, ఏదో లోపల తెలిసిపోతుంది, ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది, అమ్మ గుర్తు చేస్తుంటుంది. అప్పుడు అమ్మయ్య లలిత చదువుకున్నాను, ఆనందం అనమాట. అది కూడా నేను అర్థం చేసుకుంటూ కళ్ళు మూసుకుంటాను. కళ్ళు మూసుకుని అమ్మ తత్వాన్ని చూస్తూ ఉంటాను. చూసి ఏ నామం వచ్చిందో అది నాకు అక్కడ అర్థం అవ్వాలన్నమాట. అర్థమయ్యి ఆ తత్వాన్ని నాలో కనెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్న ఆత్మని, అక్కడ ఉన్న అమ్మవారి పరమాత్మని రెండింటిని కనెక్ట్ చేసుకుని చదువుతూ ఉంటాను. ఒక్కొక్కసారి చదువుతూ లోపలికి వెళ్ళిపోతాను, ఇన్వాల్వ్ అయిపోతాను. అంటే మనకి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా ఎప్పుడైతే మనం అంతర్ముఖంగా అమ్మవారిని పట్టుకుంటామో అమ్మవారి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. మనం పట్టుకున్న కంటే ఆవిడ ఎక్కువ గట్టిగా పట్టుకుంటుంది, వదిలిపెట్టదు. ఆవిడకి భక్తులు అంటే, ఆవిడ భక్తి అంటే అంత ఇష్టం అనమాట, పిల్లలంటేను. ఆ అమ్మవారు ఇచ్చిన ఆ అదృష్టము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సంతోషం, మీరు ఇంత చక్కగా విడమర్చి చెప్పారు. మనం ఇప్పుడు టైం వల్ల ఆగాల్సి వచ్చింది. అవునమ్మా. మరొక వీడియోలో పూర్తిగా లలిత అసలు ఏ విధంగా చదవాలనేది లైవ్ లో మనం నేను నేర్చుకుంటానమ్మా, నాకు నేర్పించండి. తప్పకుండా. చాలా సంతోషం, మీరు రాయ్పూర్ నుంచి ఇక్కడికి రావటము చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు. అది అమ్మవారే స్వయంగా వచ్చారని భావిస్తూ ధన్యవాదాలమ్మా. ధన్యవాదములమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను ఆ లలిత అమ్మవారిని ప్రార్థిస్తున్నానమ్మా. ధన్యవాదాలు. విన్నారు కదా, లలిత ఎలా చదవాలనేది ఒక సూచికగా కేవలం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అండి. రాయ్పూర్లో ఉంటారు అరుణ పేరే గారు. మీకు వీరి వాట్సాప్ నెంబర్ ఏదైతే గ్రూప్ జాయిన్ అవ్వాల్సి ఉంటుందో ఆ లింక్ అనేది నేను మీకు ఇస్తానండి. ఇచ్చి మీలో ఎవరైతే ఆసక్తి ఉంది, నిజంగా నేను లలిత చదవాలనుకుంటున్నాను, తప్పులు లేకుండా ముందు నేర్చుకోవాలనుకుంటున్నాను పారాయణం కంటే ముందు అనుకున్న వాళ్ళు మీరు కూడా జాయిన్ అవ్వండి. ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు మీరు ఫ్లెక్సిబుల్ టైం చూసుకోండి. ప్రతిరోజు ఆ టైం 2.5 నెలలు పడుతుంది దగ్గర, అంటే ఒక 75 రోజుల వరకు సమయం పడుతుంది. కాబట్టి పూర్తిగా మీరు ఎటువంటి తప్పులు లేకుండా నేర్చుకోండి. ఆ లలిత అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.